ఆడి మమ్మల్ని బలపరచుమని, నీ మహిమగల రాకడ కొరకు సంపూర్ణముగా సిద్ధపరచుమని కానుకలను దీవించండి, కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా మారాలి. అలాగున ఆశీర్వదించమని, నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారమంతా ప్రభు కాపాడి కృపలో దాచి వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవాది దేవుని బట్టి స్తుతిస్తున్నాం. గత వారంలో సభలే కానీ గత వారంలో ప్రయాణంలో ప్రభు మాకు తోడై ఉండి మీ అందరి ప్రార్థనను బట్టి సురక్షితమైన రెక్కనీళ్ళలో భద్రపరుస్తూ వాడుకుంటున్న దేవాది దేవుని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇంచుమించు మరి ఏప్రిల్ మాసంలో కాక మే నుండి చివరి వరకు చాలా విస్తారమైన ప్రయాణాలు ఉన్నాయి, సభలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ జూన్లో కూడా, జూన్ మాసం అంతా కూడా డేట్స్ ఫుల్ అయిపోయాయి. దయచేసి మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. వెళ్ళిన ప్రతి చోట దేవుడు తన మహిమ గల కార్యాలు మరి తన దాసునైన నన్ను, అల్పుడైన నన్ను వాడుకున్నట్లు, ఈ సేవలో పరిచర్యలో కృపనిచ్చి బలపరుచున్నట్లు మీ అనుదిన ప్రార్థనలు ఎత్తిపట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, మరి చాలా సమయం అయిపోయింది, ఎండలు విపరీతంగా ఉన్నాయి కనుక మిమ్మల్ని కనికరించుటకు దేవుడు నాకు కృపనిచ్చి ఉన్నాడు. కనుక మీరేం చేయాలంటే ఈ ఎండల్లో మా దైవజనుని బలపరిచి కనికరపు ఆత్మను కలగచేయమని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మా దైవజనుని ప్రేరేపించు ప్రభువా. గత కాలం తొందరగా ముగించడానికి ఒక రీజన్ ఉంది. భయంకరంగా కరెంట్ లేదు, పైన అన్నీ క్లోజ్ అయిపోయాయి, జనరేటర్ బంద్ అయిపోయింది, తొందరగా ముగించాను అని అనుకుంటున్నారా? లేదు, త్వరగానే ముగించాలనే ముగించాను. స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈరోజు ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని మాటలు, మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చదివి సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. చాకలివాని సబ్బు వంటి వాడు. చాకలివాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉంటాడు. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని, వెండి బంగారమును నిర్మలము చేయు రీతి ఆయన వారిని నిర్మలులుగా చేయును. వారిని నిర్మలులుగా చేస్తాడు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. చాలు. ఈ అధ్యాయం అంతా చదివి సమయాన్ని వ్యర్థం చేయడం కంటే క్లుప్తంగా మీకు చెప్తాను. ఇక్కడ ఇదిగో నేను వచ్చుచున్నాను అనే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఇక్కడ 2 విధములైన రాకడ ప్రత్యక్షతలు ఉన్నాయి, 2 విధములైన ఆలయాలు ఉన్నాయి. ఇదిగో మనకు ముందుగా మార్గము సిద్ధపరచుట కొరకై నేను ఒక దూతను పంపిస్తున్నాను అని ఒక ప్రవచనాత్మకమైన రాకడ. అది 2022 సంవత్సరం 2024 సంవత్సరాల క్రితమే జరిగింది. ఒక నిబంధన దూతగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దాన్ని రాకడ, మొదటి రాకడ. రెండవసారి కూడా ఆయన రాబోతున్నాడు, అదే రహస్య రాకడ. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు,
రెండవ రాకడలో తన ప్రజలను కొనిపోవుటకును లోకమునకు తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. మొదటి రాకడలో నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతునని సమస్త జనులు, ఏ కులమైన, ఏ గోత్రమైన, ఏ జాతి అయిన, వర్గమైన, ఏ భేదం లేదు, అందరినీ పిలుచుకున్నాడు. అందరూ తన యొద్దకు రమ్మని, వారికి విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇక్కడ రెండు రాకడలను గుర్చిన సందర్భాన్ని, రెండు విధములైన మందిరములను గుర్చిన సందర్భాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన జీవితంలో ఏం జరిగిందో ఆ ఉపోద్ఘాతాన్ని మనందరికీ కూడా వివరించడానికి సమయం లేకపోయినా క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన మన మధ్యలోనికి వచ్చి మనను ఒక ఆలయముగా చేసుకున్నాడు. ఆమేన్. హస్తకృత్యములతో కట్టిన ఆలయాల్లో ఆయన నివాసం చేయలేదు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాలు, మనము ఆది కాండం నుంచి చూస్తే మలాకీ గ్రంథం వరకు చూస్తే ఎన్నో మందిరాలు కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. హస్తకృత్యాలతో మందిరాలు కట్టారు. చివరికి దేవుడు ఒక నిర్ణయంలోకి వచ్చాడు. హస్తకృత్యాలతో కట్టిన ఆలయంలో నేను ఉండడం కానీ, నేను నా ప్రజలని ఆలయాలుగా చేసుకొని నా ప్రజలలో నేను నివాసము చేయాలి అని అనుకున్నాడు. అందుకే మనమందరం ఎవరు అంటే, పాత నిబంధన కాలము పరిశుద్ధాత్మ దేవుడు వారితో నడిచాడు, కానీ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి మనలోనికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయండి. ఈ నీళ్లను నా మీద పోసుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే స్నానం అంటారు. ఇవే నీళ్లను నేను తాగినప్పుడు ఏమంటాను? పానం అంటాను. ఇప్పుడు చెప్పండి, ఈ నీళ్ళు ఏమయ్యాయి? పైన పోసుకున్నప్పుడు స్నానం చేసినట్టు. ఇదే నీళ్ళను నేను తాగితే పానం. అంటే స్నానము చేయబడినప్పుడు పైన నీళ్లు ప్రోక్షించబడతాయి, ఇదే నీళ్లు లోపలికి వెళ్ళినప్పుడు ఇది పానముగా, ఆత్మ స్నానం, ఆత్మ పానం. ఒకప్పుడు ప్రభు మనతో ఉండి నడిపించిన విధానం వేరు, ప్రభు మనలోనికి వచ్చినప్పుడు విధానం వేరు. ఆయన మనతోనూ ఉంటాడు, చెప్పండి, మనలోనూ ఉంటాడు. ఇప్పుడు వినండి, మనతో ఉన్నప్పుడు మనం ఎవరమో, మన స్థితి ఏమిటో, మన పరిస్థితి ఏమిటో ఒప్పింపజేసి, మన పాపములు ఒప్పింపజేశాడు. మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోనికి, క్రీస్తు సంపూర్ణతలోనికి అదే ఆత్మదేవుడు నివాసిగా, సహవాసిగా ఉంటూ నడిపిస్తున్నాడు. హస్తకృత్యములతో కట్టిన ఆలయములను దేవుడు పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన ఒక ఆలయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆలయమును పక్కన పెట్టేశాడు. అందుకే యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడంగా బోధించేశాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడవ దినాన్ని నేను లేపుతానన్నాడు. ఏ ఆలయాన్ని గురించి మాట్లాడాడు? వాళ్ళేమో హేరోదు కట్టిన ఆలయం. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఏమనుకున్నారంటే, అరే ఈయన ఆలయాన్ని పడగొడితే మా బిజినెస్ దెబ్బతింటుంది కదా, ఈ ఆలయాన్ని పడగొడితే మేము ఎలా బ్రతకాలి, మా మోసాలు, మా యొక్క లంచాలు తీసుకునే ఆ భయంకరమైనటువంటి స్థితిని మేము ఎలా మార్చుకోవాలి, ఇది ఆలోచించి వాళ్ళు ఏం చేశారంట, ఈ ఆలయాన్ని పడగొడతాడా, ఇది జీవం గల ఆలయం అన్నాడు. కానీ దేవుడు దేన్ని ఉద్దేశించి మాట్లాడాడు? తన దేహమును గురించి మాట్లాడాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఈ ఆలయమును పడగొట్టండి అన్నాడు. అంటే దేవుడు తన దేహాన్ని ఒక ఆలయంగా మార్చుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు తన ఆలయంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అక్షరానుసారంగా దేవుడు తన ఆలయానికి ప్రత్యక్షమవుతాడు. 2, ఆత్మానుసారంగా మన హృదయం అనే ఆలయంలోనికి ప్రత్యక్షమవుతాడు. మనం ఆరాధిస్తున్న మందిరంలోనికి ఆయన ప్రత్యక్షత ఉంది, మన హృదయం అనే మందిరంలోనికి కూడా ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు. 2 మందిరాలు. ఇప్పుడు కనబడుతున్న మందిరం ఆత్మ సంబంధమైన మందిరం. రేపు మనకు పరలోకంలో కూడా ఒక మందిరం ఉంది.
ఆమెన్ చెప్తారు గట్టిగా. ఒకటి ఇక్కడ కనబడుతున్న మందిరం, 2 మన హృదయమే ఒక మందిరం, 3 పరలోకంలో ఒక మందిరం. దేవుడు తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు. అంటే తన ఆలయమును దర్శించుటకు వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా ఆయన మహిమను చూసేవారముగా మనం ఉండాలి. అయితే తన ఆలయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 3 విషయాలు. ఆ దినాల్లో దేవుడు తన ఆలయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఆత్మ సంబంధంగా మన హృదయం అనే ఆలయంలోకి వచ్చినప్పుడు అదే చేయాలి, అదే జరగాలి. అది జరిగినప్పుడే మనం ఆయన సంపూర్ణతలోకి వస్తాం. ఆ దినాల్లో దేవుడు తన ఆలయానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈరోజు ఆత్మ సంబంధంగా మన హృదయం అనే ఆలయంలోకి వచ్చినప్పుడు కూడా ఈ 3 జరగాలి. ఈరోజు సాధారణంగా లోకంలో చాలా గుళ్ళు గోపురాలు కట్టుకుని వాటిని ఎంత శ్రద్ధతో చాలా పరిశుద్ధంగా ఉంచుతూ ఆ ఆలయం విషయంలో చాలా ఖర్చు చేస్తూ ఎంతో శ్రద్ధతో భయభక్తులతో వారు దాన్ని ప్రేమిస్తారు. వారే అంతగా ప్రేమిస్తే ఈ జీవము గల దేవుని ఆలయాన్ని మరింత అధికముగా, ఇది పరిశుద్ధుడు నివసించే స్థలం, మహిమగల దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించే స్థలం, ఏమీ లేని ఎడారినే యాకోబు అన్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు. ఇది దేవుని మందిరం అన్నాడు ఎడారిని పట్టుకొని. అంటే ఇది దేవుని ప్రత్యక్షత దిగివచ్చే స్థలం, దేవుని మహిమ దిగొచ్చే స్థలం, దూతలు ఎక్కి దిగిపోయే స్థలం, ఇది దేవుని మనసున్న స్థలం, దేవుడు ప్రార్థనలు వినే స్థలం. ఈ స్థలంకి ఎంత విలువ ఇవ్వాలి? జీవము లేని, మాట్లాడలేని, పెదవిప్పలేని, సమాధానం ఇవ్వలేని, కళ్ళున్నా చూడలేని, చెవులున్నా వినలేని, కాళ్ళున్నా కదలలేని, జీవము లేని వాటికి ఎంత భయభక్తులతో ప్రజలు వెళ్తున్నారు అంటే అంత భయభక్తులతో వెళ్తున్నారు. కానీ ఈరోజు నిజమైన జీవం గల మందిరానికి చాలామంది భయము లేకుండానే వస్తున్నారు. అందుకే నీ దేవుడైన యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంట? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలా వెళ్తున్నావు? జీవము గల దేవుని ఇంటికి వెళ్తున్నావు, సన్నిధికి వెళ్తున్నావు. ఆ సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త. లోకంలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళటానికి స్నానం చేస్తారు, వాటి వెళ్ళటానికి పవిత్రతను పాటిస్తారు. కానీ నీ జీవము గల దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, తన ఆలయానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు? జీవము లేని ఆలయాలకు అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు జీవము గల దేవుని ప్రత్యక్షత దొరికే చోట నువ్వు ఎంత జాగ్రత్త రావాలి. కానీ కొంతమంది అజాగ్రత్తతో, అశ్రద్ధతో, అపవిత్రమైన మనస్సుతో మందిరంలో అడుగు పెడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, దేవుడు తన ఆలయమునకు ఎందుకు వస్తాడు? మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నాడు? ఉద్దేశం ఏమిటి? అక్షర సంబంధమైన ఆలయానికి అంత ప్రియారిటీ వస్తే ఆత్మ సంబంధమైన ఆలయముగా పిలువబడుతున్న మనం ఇంకెంత ప్రియారిటీ మనం ఇవ్వాలి? దేవుడు తన ఆలయానికి రావటానికి ఉన్న ముఖ్య ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం 3 విషయాలు. నెంబర్ 1, అందులోని 2వ వచనం చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. వినండి, ఆలయానికి మనం ఎందుకు రావాలి అంటే ఆయన ఆలయంలో ఎవరున్నారు అనే పాయింట్ దగ్గర ఆయన ఎవరంట? కంసాలి అగ్ని వంటి వాడు. రెండవదిగా చాకలివాణి సబ్బు వంటి వాడుగా ఉన్నాడు. ఏం చేస్తాడంట చాకలివాడు? వస్త్రములను పరిశుద్ధపరుస్తాడు. కంసాలి ఏం చేస్తాడు? నిన్ను కాల్చి శుద్ధ సువర్ణముగా చేస్తాడు. ఆమెను చెప్దాం గట్టిగా. నీకున్న ప్రతి బలహీనతలను శుద్ధీకరిస్తాడు. అంటే తన ఆలయానికి ఆయన ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాడు? తన ఆలయానికి ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే తన ఆలయంలో ఎవరున్నారు? రాళ్ళు లేవు, జీవము గల దేవుని బిడ్డలున్నారు. ఆమెను చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము సంతానం
ఈ రాళ్ళ వల్ల నేను అబ్రహాము సంతానం పుట్టిస్తానని అబ్రహాము సంతానంతో దేవుడు మాట్లాడాడు. ఆ రాళ్ళు ఎవరో కాదు, మనమే ఆ విగ్రహారాధికులం. సజీవమైన రాళ్ళుగా చేసి దేవుని మందిరంలో ఆరాధికులుగా దేవుడు చేశాడు. ఇక్కడ రాళ్ళు లేవు, సజీవమైన రాళ్ళు ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవి ఆరాధించే రాళ్ళు, స్తోత్రం కలుగును గాక. ఇవి స్తుతించే రాళ్ళు, హల్లెలూయా. ఇవి స్పందించే రాళ్ళు. ఆ రాయి ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ మందిరంలోకి వచ్చాం. ఎందుకు దేవుడు తన ఆలయములోకి వస్తున్నాడంటే, తన ఆలయములోకి వచ్చిన వారందరినీ పరిశుద్ధపరచడానికి. నువ్వు జీవము గల దేవుని ఆలయానికి ఎందుకు రావాలి? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ మనసుతో వస్తున్నావు? ఆదివారం ఆరాధన రాకపోతే ఆశీర్వాదాలు దూరమవుతాయన్న నేపథ్యమా? ఆదివారం మందిరానికి రాకపోతే మా కుటుంబం ఆశీర్వదించబడదు, వ్యాపారం వృద్ధి కాదు. ఆదివారం మందిరానికి రాకపోతే మా కుటుంబంలో దీవెనలు కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మది ఉండదు. ఒక సమాధానం కొరకో, స్వస్థత కొరకో, ఆరోగ్యము కొరకో, ఐశ్వర్యము కొరకో, అప్పుల సమస్య తీరడానికో కాదు ఆరాధన. అసలు దేవుని మందిరంలోకి తన ప్రజలు అడుగు పెట్టడానికి ఒకే ఒక రీజన్, ఒకే ఒక అనుభవం. అదేంటంటే, దేవుడు అక్కడ మనల్ని శుద్ధీకరిస్తాడు, అంతే. పరిశుద్ధపరుస్తాడు, నీ మలినాన్ని తొలగిస్తాడు, నీ అతిక్రమాన్ని పరిశుద్ధపరుస్తాడు. అక్కడ రాస్తుంది ఏంటంటే, వెండిని బంగారమును నిర్మలము చేసినట్లుగా, అంటే శుద్ధీకరించినట్లుగా. వెండి మస్ట్ అయిపోతే, బంగారము మందగిల్లిపోతే దాన్ని మరలా ఏం చేస్తాడంట కంసాలి, మరలా చాకలివాడు ఏం చేస్తాడు, మన వస్త్రాలు పాడైపోతే చాకలివాని చేతిలో సబ్బు ఎలాగుంటుందో, నా ప్రభుయే ఒక సబ్బుగా నీ బ్రతుకును శుద్ధీకరించి, నీ బ్రతుకును కడిగి, నీ మలినాన్ని తొలగించి, నీ అపవిత్రతను, నీ మైలను, నీ అపవిత్రమైన వస్త్రాలను, నీ పాడైపోయిన నీ బ్రతుకును, చేదైపోయిన నీ బ్రతుకును, మోడుబారిపోయిన బ్రతుకును, నీ బ్రతుకులో ఉన్న ప్రతి అపవిత్రతను, నీచమైన కార్యాలను, ప్రతి విధమైన బలహీనతలన్నిటినీ శుద్ధీకరించడానికి అక్కడ కూర్చొని ఉన్నాడట మందిరంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మందిరానికి కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు, స్వస్థతల కొరకు మాత్రమే కాదు, ఏదో సమాధానం కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడటానికి నువ్వు మందిరానిలో అడుగు పెట్టాలి. ఈ మందిరంలో పరిశుద్ధపరచు దేవుడున్నాడు. నిన్ను నిర్మలముగా చేస్తాడు. చూడండి, బైబిల్లో రాస్తుంది, నీ వెండి మస్తాయను అని రాస్తుంది. వెండి అంటే విమోచన, బంగారం మందగిల్లిపోయింది. బంగారం అంటే దైవత్వం, పరిపూర్ణత, దైవత్వపు సంపూర్ణత. మన జీవితాల్లో ఒక బంగారం వలెను, మన జీవితాల్లో విమోచన ఒక వెండి వలెను పోల్చబడగా, వెండి మన విమోచన మస్ట్ అయిపోయింది. మన బంగారం మందగిల్లిపోయింది, దాని క్వాలిటీ తగ్గిపోయింది, దాని షైనింగ్ తగ్గిపోయింది. అందుకు దాన్ని శుద్ధీకరిస్తారంట. ఎప్పుడైనా మీరు బంగారు షాపులోకి వెళ్తే చూసారా? బంగారు షాపులో, వెండి షాపులో చూసారా? మనం ఇచ్చే బంగారం దాంట్లో ఉన్న తరుగంతా తీసేసి, తగరమంతా తీసేసి, మరలా మెరుపు వచ్చున్నట్లుగా, మరలా ప్రకాశించినట్లు చేస్తారు. అలాగే నా దేవుడు ఈ మందిరంలో ఏం చేస్తున్నాడంటే, తన ఆలయానికి ఎందుకు వస్తున్నాడంటే, తన ఆలయంలో ఉన్న తన బిడ్డలందరి మస్టును, తగరాన్ని ఆయన తీసివేసి శుద్ధ సువర్ణముగా తన ప్రజలు తన ఎదుట కనబడాలని, శుద్ధ సువర్ణమైన ఒక మంచి మనస్సాక్షి కలగాలని, తెలుపు చేయాలని, పరిశుద్ధపరచాలని, నీలో ఉన్న తగరానంతా తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు నీకేమర్థం అవ్వాలి? దేవుడు తన ఆలయానికి హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు అంటే, ముందే చెప్పాను, 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఆయన తన మందిరమునకు వచ్చే అనుభవం, రెండవదిగా రాకడకు సంబంధించిన ఒక అనుభవం. ఎవరు 2-3 కూడి ఉంటారో వారి మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు. మనం ఎక్కడ సహవాసంలో, సన్నిధిలో కూర్చుంటాం, అదే మందిరం, అదే సన్నిధి.
ఎందుకు దేవుడు మందిరంలోకి రమ్మంటున్నాడంటే ఈ మందిరంలో నిన్ను శుద్ధీకరించడానికి, నీ మస్తంతటిని తొలగించడానికి నా దేవుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. అందుకే రండి మందిరానికి. చాలామంది దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నారో చూడండి. లోకంలో బ్రతుకుతున్న మనము ఎన్నో రకాలుగా మలినమవుతాం. మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన ప్రవర్తన, మనకున్న ఆ దైవత్వము మస్ట్ అయిపోయే అవకాశం ఉంది. మన ప్రకాశము లోకంలో తిరుగుతున్నాం కనుక తగ్గిపోతుంది. దాన్ని మరలా శుద్ధి చేయటానికి ఒక చాకలివానిగా, కంసాలిగా మన తగరమంతా తొలగించడానికి నా ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఒకే ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకో. నేను దేవుని మందిరానికి వెళ్తే కోట్లు సంపాదిస్తానేమో తెలియదు, కానీ దేవుని మందిరానికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందో నాకు తెలియదు, దేవుని మందిరానికి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుందో నాకు తెలియదు, దేవుని మందిరానికి వెళ్తే నా జీవితంలో లేని కార్యాలు, ఏవో కార్యాలు జరుగుతాయన్నది నాకు తెలియదు, కానీ నువ్వు ఆయన మందిరానికి వస్తే నీ పాత రోత బ్రతుకు, అపవిత్రమైన బ్రతుకంతా తొలగిపోయి నూతనపరచబడుతున్నావు. ఈ విషయం చాలామంది తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ చాలా నిర్లక్ష్యంతో ఉంటారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఏవో ముచ్చట్లు మాటలు పెట్టుకుంటారు. కొంతమంది మందిరానికి వస్తారు, వెనక కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ అశ్రద్ధతో అవిధేయులుగా ఉంటారు. కానీ నా దేవుడు ఇక్కడ కంసాలిగా ఉన్నాడు, చాకలివానిగా ఉన్నాడు. అంటే మందిరంకి వస్తే నాకేం లాభం? మందిరానికి వస్తే నాకు వచ్చే లాభం ఏంటి మీరు అడగవచ్చు. మీరు శుద్ధులుగా మారతారు అంతే. ఇప్పుడు చెప్పండి, నేను మందిరానికి రావటం ద్వారా నీ జీవితంలో, అయ్యా కొంతమంది నాకు చెప్పులు పోయాయి అంటారు. చెప్పులు పోతే పోని, నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆమేన్. కొంతమంది డబ్బులు పోయాయి అంటారు, పోతే పోని, నువ్వు దేవుని మందిరంలో వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతున్నావు. నీ వస్త్రాలు పరిశుద్ధమవుతున్నాయి. అందుకే మందిరానికి రావాలి మీరు. మందిరమునకు వస్తే పరిశుద్ధత కలుగుతుంది మనకి. ఆలయంలో అడుగు పెడితే మనం శుద్ధీకరించబడతాం. యేసు ప్రభు అన్నాడు, ఈ మందిరం, నా మందిరం ఇది ప్రార్థనలకు నిలయం. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు చెవి పెట్టి వింటాడు. సొలొమోను అదే ప్రార్థన చేశాడు. ఇక్కడ దేవుని మనస్సు ఉంది. అక్కడే కూర్చొని ఉన్నాడు, వచ్చిన వాళ్ళందరినీ శుద్ధీకరిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత మందిరంలో దాగి ఉంటే ఈ దినాన్ని వదిలిపెట్టి చాలామంది దూరం అయిపోతున్నారు. బ్రతుకు తెరువు కొరకు మందిరానికి దూరం అవుతున్నారు. ఏదో సంపాదించాలని ఈ దినం దేవుని సన్నిధి, దేవుని ప్రభావాన్ని కోల్పోతున్నారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని కోల్పోయి కొంతమంది ఉద్యోగాలని, కొన్ని వ్యాపారాలని, కొన్ని పనులని, పెళ్ళిళ్ళని, రకరకాల కార్యక్రమానికి వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధిలోకి వస్తే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శుద్ధీకరణ జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. పరిశుద్ధపరచబడతావు. అక్కడ పరిశుద్ధపరిచే దేవుని కార్యం ఉంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ మందసం, నిబంధన మందసం ఉన్నప్పటికీ ఓడిపోయారు. వాళ్ళు అనుకున్నారు, మా మధ్యలో మందసం ఉంది, మేము గెలుస్తాం. మందసం అంటే ప్రభావం కలిగింది. మందసం ఉన్న చోట ఓటమి లేదు. మందసం ఎదుట దాగోను గుడి దేవత ముక్కలైపోయింది. మా మధ్యలో మందసం ఉంది, ప్రభావం గల మందసం ఉంది అనుకున్నారు. కానీ వారి మధ్యలో మందసం ఉన్నప్పటికీ వాళ్ళు ఓడిపోయి ఆర్తనాదం చేస్తుంటే సమూయేలు ప్రవక్త వాళ్ళ మధ్యలోకి వెళ్తాడు. మీరు అనుకుంటున్నట్లు మందసం ఉన్నంత మాత్రాన మీరు ఎలా గెలుస్తారు, ఎలా జయం పొందుతారు? అక్కడ మందసం లోపం కాదు, మీ హృదయమే లోపం అని చెప్పాడు. చాలామంది అనుకుంటే మాకు దైవజనులు ఉన్నారు, మా కొరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళ 24 గంటలు మా కొరకు ప్రార్థన చేస్తే మాకు జయం కలుగుతుందని. కానీ కలగదు. ఎవరో ప్రార్థన చేస్తే జయం కలగదు,
మన హృదయ స్థితిని బట్టే మనకు జయం కలుగుతుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎవరో ప్రార్థన చేస్తే కొంతమంది ఇతరుల ప్రార్థన మీద ఆధారపడతారు. సమయాలు వచ్చి అన్నాడు, మందసం ఉన్నందుకు మీరు ఓడిపోలేదు, మీ హృదయ స్థితిని బట్టి మీరు ఓడిపోయారు. మరి మేము ఏం చేయమంటారు? రండి మీ అందరికీ ప్రార్థన చేస్తానని చెప్పాడా? కాదు, మీరందరూ కలిసి మిస్పాకు రండి అన్నాడు. చెప్పండి, ఎక్కడికి రమ్మన్నాడు? మీరందరూ మిస్పాకు రండి. ఏం చేస్తున్నాడు అక్కడ సమూయేలు అంటే, వారి కొరకు ఏం చేస్తున్నాడట? ప్రాయశ్చిత్త బలి చేస్తూ మానక ప్రార్థన చేస్తున్నాడు. మిస్పా అనే స్థలం ఏంటి అంటే, అది పరిశుద్ధపరచు స్థలం. అందరూ చెప్పండి, ఏ స్థలం అది? నువ్వు ఎందుకు ఓడిపోయావో నీకు గ్రహింపు వచ్చినప్పుడు, నీ జీవితంలో నీ కుటుంబంలో ఓటమి పాలైనప్పుడు, నీ వ్యక్తిగత జీవితం ఓడిపోతున్నప్పుడు, రకరకాలైన అపవిత్రత కార్యాలు నీ బ్రతుకులో ఉన్నప్పుడు, అంతరంగమును దేవుని సన్నిధికి దూరమైనప్పుడు, నీ హృదయ రహస్యమును బట్టి నువ్వు ఓడిపోతున్నప్పుడు, నీకున్న ఆధారమే దేవుని మందిరం. రండి మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పలేదు. మీరు మిస్పాకు రండి, అక్కడ నేనుంటాను, సేవకు నేను అక్కడ ఉంటాను, మీ కొరకు బలర్పిస్తాను. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఓడిపోవటానికి, బలహీనం అవ్వటానికి, అడుగుపెట్టిన ప్రతి చోట జయం పొందాల్సిన మనం ఈరోజు ఓడిపోయి బలహీనమైపోయి దుఃఖాక్రాంతంతో బ్రతుకుతున్న మన జీవితాలకు ఒకే ఒక ఆశ్రయ దుర్గం ఉంది, అదే దేవుని మందిరం. ఆమేన్. ఈరోజు నేను సూటిగా ఒక మాట చెప్తున్నాను. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు దుఃఖాలు మిగిలిపోయాయా? ఎందుకు మాకు ఈ బ్రతుకు అనే ఒక ఆలోచన, నిరుత్సాహం, ఓడిపోయిన దుఃఖం మీకు కలుగుతుందా? నిరాశల మధ్యలోనే మీరు సాగిపోతున్నారా? దానికి రీజన్ ఒకటే, మీ హృదయ అపవిత్రత, మీ హృదయంలో ఉన్న విగ్రహారాధన, మీరు ప్రభుకు దూరమైన అసందర్భం. పేరుకు మందిరానికి వస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పేరుకు ఆరాధన చేస్తున్నారు కానీ సంబంధం లేని ఆరాధనలు. పేరుకు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ నామకార్థ భక్తి, వేషధారణ భక్తి. ఒకవైపు లోకం, మరొక వైపు పరలోక సంబంధమైన కార్యాలు. ఇక్కడ వింటున్నాం, అక్కడ వదిలిపెడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ఉపదేశం చెప్పినా ఇది మనకు కాదులే అనుకుంటున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏమవుతుందో చూద్దాంలే అనుకుంటున్నాం. పరిస్థితులను బట్టి, మనం లోకానుసారమైన ఆచారాలను బట్టి మనం సాగిపోతున్నాం. మనుషుల కొరకు, పరిస్థితుల కొరకు నీకున్న ఉపదేశాన్ని మార్చుకుంటున్నావు. ఒకప్పుడు దేవుని కొరకు బ్రతికి వైరాగ్యంగా చూపించి మాదిరి కలిగిన నీవు ఈరోజు ఆ మాదిరిని కోల్పోయావు. నీ హృదయం చెడిపోయింది, నీ బ్రతుకు చెడిపోయింది. నీ హృదయంలో దేవుని నివాసం లేదు, పరిశుద్ధాత్మ లేడు. నీ హృదయం ప్రతిష్ఠితమైంది ఇప్పుడు కాదు. నీ హృదయంలో భయంకరమైన శపించబడిన అనుభవాలు ఏలుబడి చేస్తున్నాయి. రీజన్ అదే, నీ బ్రతుకిలా మారడానికి రీజన్ అదే అని చెప్పి సమూయేలు అంటాడు, మీరందరూ రేపు ఎక్కడికి రావాలి? మిస్పాకు రావాలి. ఏం చేయాలి? అక్కడికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా అక్కడ మీ విషయంలో, మీ బలహీనతల విషయంలో, మీ పాపముల విషయంలో ఏమవ్వాలట? కన్నీళ్లతో పశ్చాత్తాపడాలి. అప్పుడు అక్కడ ఒక శుద్ధీకరణ జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టి, అందరూ చెప్పాలి. అంటే ఆలయంలో ఏం జరుగుతుంది నాయనా? చెప్పాలి. ఆలయంలో ఏం జరుగుతుంది? శుద్ధీకరణ. అంటే ఎందుకు తన ఆలయానికి వస్తున్నాడు అంటే, ఆలయములో శుద్ధీకరింపబడిన వారిని కొనిపోవటానికి. చప్పట్లు కొట్టు గట్టిగా. పరిశుద్ధపరచబడిన సంఘం ఒకటి ఉంది, శుద్ధీకరింపబడిన సంఘం ఒకటి ఉంది, ఓ కడగబడిన సంఘం ఒకటి ఉంది, నిర్మలముగా మారిన సంఘం అక్కడ ఒకటి ఉంది. ఆ సంఘము కొరకే తన ఆలయానికి వస్తున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఓ ఈ ఆలయములో ఎవరు పరిశుద్ధపరచబడ్డారో, ఎవరు తెలుపు చేసుకున్నారో, ఎవరు మస్టును తొలగించుకున్నారో, ఎవరు మలినాన్ని తీసివేసుకున్నారో, ఇక్కడ కన్నీళ్ల చేత, ప్రార్థనల చేత ఎవరు తమకున్న ప్రతి పాపమును శుద్ధీకరించుకున్నారో, కడుక్కున్నారో, వారిని కొనిపోవటానికి నా దేవుడు రాబోతున్నాడు. ఆలయంలో ఉన్న వారందరూ కాదు, పరిశుద్ధపరచబడ్డవారు మాత్రమే కొనిపోబడే గుంపులో ఉంటారు. ఆమేన్. మరి ఆలయంలోకి వచ్చిన వాళ్ళ యొక్క ప్రక్రియ ఏమిటంటే, ఆయన వచ్చిన ఆలయంలోకి వచ్చిన వాళ్ళని నిర్మలముగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ మిస్పాలోకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు.
కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు, అయ్యా మా హృదయ స్థితి బాగోలేదు నాయన, కొన్ని ఏళ్ళగా నీ మందిరానికి వస్తున్నాం, నీ పేరు పెట్టుకున్నాం కానీ మా హృదయం బాగాలేదు ప్రభువా. ఈరోజు చాలామంది విశ్వాసులు అదే పరిస్థితి కదా. కొన్ని ఏళ్ళ నుండి రక్షణ పొందాం, రక్షణ అనుభవాలు సాక్ష్యం చెప్తాం. మీకు మైక్ ఇస్తే నాకంటే బాగా చెప్పగలిగే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. మీకు మైక్ ఇస్తే నాకంటే బాగా ప్రసంగం చేయగలిగిన ఉపదేశం మీ దగ్గర ఉంది. ఆదికాండం స్టార్ట్ చేస్తే మలాకి గ్రంథం స్టార్ట్ చేస్తే ప్రకటన గ్రంథం, ఇలా ఎన్ని గ్రంథాలు ఎటువైపు తిరుగుతున్నాడని చెప్పగలిగిన టాలెంట్ మీకుంది. టాలెంట్ ఉంది, ఏం లాభం? హృదయం బాలేదు. స్తోత్రం, హల్లెలూయా. వాక్య జ్ఞానం ఉంది కానీ క్రమం లేదు. మీరు అపోస్తులు కాకయే వీరు అపోస్తులని గుర్తించే టాలెంట్ ఉంది. ఈరోజు కొంచెం అంతా సర్దిగా చెప్పాడు, చెప్పినోడు సరే, నువ్వు విన్నదానివి నీవేమైంది? విన్నవాడివి నీవేమైంది? నువ్వు వేడిగా ఉన్నావా? నువ్వు ఫైరింగ్లో ఉన్నావా? చెప్పండి. కామెంట్లు చేయడానికి, కౌంటర్ వేయడానికి ఎప్పటికీ రెడీగా ఉంటాం. నీ బ్రతుకుని ఎప్పుడు కౌంటర్ వేసుకోవా? హల్లెలూయా. మన బ్రతుకులు ఎప్పుడు కౌంట్ చేసుకోమా? చాలామంది లైఫ్ అదే అండి. ఎక్కువ శాతం ప్రారంభ దినాల్లో వినండి, ప్రారంభ దినాల్లో నేను ఏది తిన్నా నాకు రుచి తెలిసేది కాదు, ఏది పడితే తినేవాడిని, అంటే ఆకలితో. ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. రుచి ఎట్లా అంటే ఉప్పు తక్కువైందా, కారం అర్థమైందా తెలిసిపోతుంది. ప్రారంభ దినాల్లో అర్థం కాలేదు, మీకు కూడా అంతే. ప్రారంభ దినాల్లో తప్పిపోయిన కుమారుడు చెప్తే హల్లెలూయా అన్నారు, స్తోత్రం. పాపాత్మురాలని స్త్రీ గురించి చెప్తే ఏడిచారు. కానీ ఇప్పుడు ఎప్పుడు చూసినా ఈ పాపాత్మురాలైనా అంటున్నారు. అంటే అన్నీ వచ్చేసినాయి మీకు కదా. అందుకే మనకు అన్నీ తెలియకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయాయి. మనం చెప్పే ప్రసంగానికి తర్వాత ఎన్నో ప్రసంగాలు వినింటాం. అందుకే ఈ కాలంలో ప్రసంగాలు ఎక్కువగా వింటున్నారు కనుక ఆ ప్రసంగం యొక్క ఔన్నత్యం, ప్రసంగం యొక్క ప్రయాసం చాలామందికి అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ఎక్కువైపోయాయి. మీరు చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఎన్ని సబ్జెక్ట్ దొరుకుతాయో, ఒకటి కొడితే టైప్ చేస్తే ఎన్ని వస్తాయో, మీకు కోరిన సబ్జెక్టులు వస్తాయి. ప్రసంగము తెలియటము, ఆ వాక్యం వినడం కాదు నేను చెప్పేది, మన హృదయ స్థితిని మార్చుకోవటానికి తగ్గించుకోవడం రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కట్టడం తెలుసు, ఉపదేశం తెలుసు, వాక్యం తెలుసు, నాకు చెప్పేంత వాడవయ్యావా నీవు అని దావీదు నాతాన్ని అన్నాడండి. మాట్లాడాలి. ఆ నీచుడువు, ఆ దుర్మార్గుడువు నీవే అన్నప్పుడు నేల మట్టుకు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. దేవుని స్వరం విన్నప్పుడు నువ్వేమవ్వాలి? తగ్గించుకోవాలి. నీ గర్వం, నీ అహంకారం, నీ అహంభావము, నీ మాటలన్నీ కూడా తగ్గింపులోకి రావాలి. ఆ దుర్మార్గుని నేనే ప్రభువా, ఆ నీచుని నేనే ప్రభువా, ఆ భయంకరమైన పాపిని నేనే ప్రభువా అనే ఆ దీన స్వభావం నీకు రాకపోతే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధపరచబడలేవు. నీ గర్వము నిన్ను నాశనం చేస్తుంది, నీ అవిధేయత నిన్ను పతనం చేస్తుంది. నీవు తగ్గించుకొని అప్పగించుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడిన సంఘముగా మార్చబడతావు. చప్పట్లు కొట్టు గట్టిగా, స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకునే స్వభావం నీకుంటే, పూర్తిగా తగ్గించుకుంటే, అప్పగించుకుంటే నా దేవుడు నిన్ను పరిశుద్ధపరచుటకు కృపనిస్తాడు. చాలామందికి ఆ తగ్గింపు లేదు. నేల మటుకు ప్రభు దగ్గర మోకరించే అనుభవం లేదు. హృదయాన్ని కుమ్మరించే అనుభవం లేవు. నా బ్రతుకును మార్చుకోవాలన్న దీన స్వభావాన్ని ఎవరు ధరించుకోవట్లేదు. అందుకే చాలామందికి శుద్ధీకరణ జరగదు. కొంతమందికి కన్నీటి అనుభవాలు లేవు, పశ్చాత్తాపం అనుభవాలు లేవు, మార్చుకోవాలన్న స్వభావం లేదు. ఎలా బాగుపడతారు? వాళ్ళు ఎలా నిర్మలుగా మారుతారు? దానియేలు గ్రంథంలో రాయబడింది, బుద్ధిమంతులైతే ఏం చేస్తారట? తమకు తాముగా
తమకు తాముగా శుద్ధీకరించుకోవటానికి ఇష్టపడతారు. కోట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే, అమ్మో నా ప్రతిష్టను నూతనపరచుకోవాలి, నా సమర్పణ జీవితాన్ని నూతనపరచుకోవాలి, నా అభిషేకాన్ని నూతనపరచుకోవాలి, నా దర్శనాన్ని నూతనపరచుకోవాలి, ఎక్కువగా పరిశుద్ధపరచుకునే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైతే పరిశుద్ధులనే కొనిపోతాడు గనక, పరిశుద్ధపరచబడిన వారినే తీసుకెళ్ళిపోతాడు కనుక ఒకే ఒక్క పాఠాన్ని ప్రభు నీకు నేర్పిస్తున్నాడు. ఎందుకు తన ఆలయానికి వస్తున్నాడంటే, తన ఆలయానికి వచ్చిన వారందరినీ ఎలా చేస్తాడంట? శుద్ధులుగా చేస్తాడు. అందుకు నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, నువ్వు శుద్ధీకరింపబడాలంటే, నీ పాత రోత బ్రతుకంతా తొలగిపోయి పవిత్రమైన వ్యక్తిగా నువ్వు అడుగు పెట్టాలనుకుంటే, మందిరమునకు వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మందిరానికి వచ్చి కూర్చుంటే నీకు శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది, పరిశుద్ధపరచబడుతూనే ఉంటా. ఎక్కువగా సన్నిధిలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. రాకడ దినాలు వస్తున్నాయి ప్రియులారా. ఎక్కువగా శుద్ధీకరించుకుంటూ ఉండండి, పరిశుద్ధపరచుకుంటూ ఉండండి. ఎక్కువగా దేవుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో కన్నీళ్లతో, ప్రభా నా అంతరంగాన్ని కడగండి, నా ప్రతిష్టను కడగండి, నా జీవితాన్ని శుద్ధీకరించండి, నూతనపరచు 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 నూతనపరచు. ఎక్కువగా ప్రార్థన జరుగుతూనే ఉండాలి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అదే ప్రార్థన, పడుకొని లేచినప్పుడు అదే ప్రార్థన, నువ్వు పనికి వెళ్తున్నప్పుడు అదే ప్రార్థన, నీ ఉద్యోగ స్థలంలో అదే ప్రార్థన. మనం ఏంటో తెలుసా? నెలకొక్కసారి శుద్ధీకరణ, అంతేనా? చెప్పండి. మీ వ్యాపార స్థలంలో మీ కళ్ళు ఎలాగున్నాయి? మీరు వెళ్తున్న మార్గాల్లో మీ ప్రవర్తన ఎలాగుంది? ఒకసారి ఆలోచించి. మనం లోకంలో ఉన్నామండి, మనం పరిశుద్ధుల మధ్యలో లేం. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మంలాగా ఉందట పరమగీత కన్యక. చుట్టూ బలురక్కసి చెట్లే, చుట్టూ గాయపరిచే వాళ్ళే, చుట్టూ కూడా అణిచేవాళ్ళే, కానీ వల్లి పద్మంలాగా ఎదుగుతుందంట. చుట్టూ బలురక్కసి చెట్లే, చుట్టూ లోకమే. మరి లోకం మధ్యలో ఎలా పరిశుద్ధంగా ఉండగలం? తన ఆలయానికి వస్తే పరిశుద్ధం అవుతాం, అంతే. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడే ఉండి శుద్ధీకరించుకుంటానంటే కుదరదు. తన ఆలయానికి వస్తే కంసాలి ఉన్నాడు అక్కడ, సాకలి వాని సబ్బు అక్కడ ఉంది. మీరు వాడే రిన్ సోపు కాదు అది. ఆమేన్. ప్రతి అణువణువు మురికినంతటిని తొలగిస్తుంది, నీ వస్త్రమును తెలుపు చేస్తుంది. అంత పరిశుద్ధతను మనకిస్తుంది. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మీ ఎదుట నిలబడుతున్నాను. ప్రభు అదే చెప్పమన్నాడు, అదే చెప్తున్నా. దేవుడట ఎప్పుడు నువ్వు మందిరంలో అడుగు పెడితే నీ వస్త్రాలు తెలుపు చేయడానికి రెడీగా ఉన్నాడంట. అక్కడ నువ్వు ఎప్పుడు మోకరిస్తే నిన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, దీనుడవై ఆయన మందిరంలో మోకరిస్తే చాలు. ఆయనే వచ్చి నిన్ను కంసాలి వెండిని ఎలాగున్న శుద్ధి చేస్తాడో నేను అలా శుద్ధి చేసి, నీలో ఉన్న తగరు, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న ప్రతి విధమైన కార్యాలన్నిటినీ తీసివేసి నిన్ను పరిశుద్ధులుగా మారుస్తాడు. కనుక పరిశుద్ధపరచబడటానికి ఎక్కువగా ఇష్టపడండి, ఎక్కువగా ప్రార్థనలు గడపండి. ఇదే ప్రభు చెప్పమన్నాడు. ఎక్కువగా శుద్ధీకరించుకోమంటున్నాడు, ఎక్కువగా పవిత్రత కొరకు ప్రాకులాడమంటున్నాడు. ప్రతి మలినం తొలగిపోమని, ప్రతి పాపం నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేసుకోమంటున్నాడు. అయ్యా, నా మలినమంతా తొలగిపోయి నేను పరిశుద్ధురాలుగా మార్చబడాలి, నా వస్త్రం తెలుపు చేయబడాలి, నేను తెల్లగా ప్రకాశించాలి. నువ్వు వస్తే నేను ఆ తెల్లని వస్త్రాలు కలిగిన వాడనై, నువ్వు వచ్చినప్పుడు నీ ఆ మహిమలో నేను కొనిపోబడగలగాలి. ప్రభు, అలాగున నన్ను శుద్ధీకరించు. రెండో అనుభవం అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? చదవండి అక్క, 4వ వచనం చదవండి.
అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము పూర్వపు సంవత్సరములలో ఉన్నట్లు, గత సంవత్సరాల్లో ఉన్నట్లు యూదావారును ఇశ్రాయేలు వారును, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను, యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. చేయు నైవేద్యములు యెహోవాకు ఎలాగుంటాయంట? ఇంపుగా ఉంటాయి. ఇప్పుడు నీ బ్రతుకు కంపుగా ఉంది, ఒకప్పుడు ఇంపుగా ఉండేది. నీ సాక్ష్యం ఇంపుగా ఉండేది, నీ ప్రార్థన ఇంపుగా ఉండేది, నీ ప్రార్థనలో బలి ఇంపుగా ఉండేది. నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఇంపుగా ఆగ్రహించేవాడు. ఇప్పుడు నీ బ్రతుకు కంపు అయిపోయింది. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? తన ఆలయానికి వస్తే నీ బలులన్నిటిని నా దేవుడు ఎలా చేస్తాడట? గత కాలంలో నీ ప్రార్థన ఇంపుగా చేశావు, గత కాలంలో నీ వైరాగ్యం ఇంపుగా ఉంది, గత కాలంలో నువ్వు చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉంది. ఆ పూర్వ దినములు నా దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వానికి గత కాలపు పూర్వ దినాలన్నీ దేవుడు ఇచ్చేస్తాడట. కొట్టు చప్పట్లు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే పూర్వ దినపు మహిమను నా దేవుని ఆలయంలో మోకరించిన వారికి ఇస్తాడు. ఒకప్పుడు నువ్వు అర్పించిన అర్పణలు ఇంపుగా ఉన్నాయి. ఈరోజు నీ సాక్ష్యం, నీ బ్రతుకు చాలా భయంకరమైన కంపుగా ఉంది. అలాంటి బ్రతుకును ఏం చేస్తాడంటే పూర్వస్థితిని రప్పిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అయ్యా మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి, ఆ పూర్వపు స్థితి మరలా దయచేయి. ఒకప్పుడున్న సమర్పణ మాకు మరలా దయచేయి, ఒకప్పుడున్న త్యాగం మాకు మరలా దయచేయి. చిన్న వాక్యం వినగానే ఏడ్చే అనుభవం మరలా దయచేయి. చిన్న నైవేద్య బలిలో కన్నీళ్లతో ప్రార్థన చేసిన అనుభవాలు తిరిగి మరలా మాకు దయచేయి. మొదటిసారి ఒక చిన్న మాట వినగానే కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేవాళ్ళం, నెమ్మది లేకుండా ఆయన సన్నిధికి వచ్చయ్యా మాకు సమాధానం లేదు, మాకు సంతోషం లేదని చిన్న 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 విషయాలకే సమాధానం కొరకు కోరుకునే వాళ్ళం. బల్లలో అడుగు పెడుతున్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నందుకు నీది తప్పు కాకపోయినా వెంటనే సమాధాన పడే ఆ తొలి దినాలు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి వైరాగ్యం, ఆ పూర్వపు స్థితి మరలా మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న చిన్న శోధన రాగానే వచ్చి మోకరించిన సందర్భాలు గుర్తుకులేవా? ఎవరినైనా ఒక చిన్న అలా చూపుతో ఒకసారి మోహపు చూపుతో చూసి తెచ్చి నేను ఎంత తప్పు చేశాను, అయ్యో నేను ఎంత పొరపాటు, నేను యోగ్యుని కాదు అని మన తల బాదుకొని మందిరంలోకి వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పలాని వ్యక్తిని చూశాను, పలాని పురుషుని చూశాను, పలాని స్త్రీని చూశానయ్యా, పలాని యవనస్త్రాలను నేను మోహపు చూపుతో చూశానన్న ఆ పశ్చాత్తాపం ఆ మొదటి దినాల్లో ఎక్కడ ఇప్పుడు? ఒక చిన్న మోహపు చూపు చూస్తేనే అమ్మో నేను ఎంత భయంకరమైన పాపిని ప్రభా, వ్యభిచారిని ప్రభా అని ఏడ్చిన ఆ మొదటి దినాలు ఎక్కడున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనసులో ఏదైనా ఒక కొంచెం విభేదం వస్తే ఏదో తెలియని తప్పు జరిగినట్టుగా మనం ఫీల్ అవుతాం కదా. ఒక 5 రూపాయలు మనం నిజంగా ఆలోచిస్తే నా దగ్గర 400 రూపాయలు ఉన్నాయి, కరెక్ట్ చిల్లర. నేను సేవకు వచ్చేటప్పుడు ఖర్చులకు ఉపయోగపడతాయని బయట ఏదైనా బజ్జీలు మిర్చీలు కొనుక్కోవచ్చని మా నాన్న 400 రూపాయలు చిల్లర ఇచ్చాడు. 5 రూపాయలు బిల్లలు ఉండేవి అప్పుడు నాకేం తెలియదు కదా, సిటీలో కదా, హైదరాబాద్ సిటీలో కాస్త తిరగొచ్చని. జస్ట్ నేను పరిచయకి ఏం లేదు, జస్ట్ ఒక నేను నేర్చుకుందామని. డేవిడ్ రాజయ్య అన్నాడు, కొడక సేవకుల దగ్గర డబ్బులు ఉండొద్దురా కొడక అన్నాడు. ఎంతున్నాయి? 400 రూపాయలు చిల్లర. నాతో పాటు వచ్చిన సహోదరుని దగ్గర 800 ఉన్నాయి. ఏదైనా కొనుక్కోవచ్చని ఆకలి అయితే. ఆ దినాల్లో మేము బయటనే ఆ చర్చి బయటనే బజ్జీలు వేస్తారు ఇంత పెద్దవి. అవి చూసినప్పుడల్లా అయ్యో తినాలనిపిస్తుంది. ఆకలి కదా, యవన వయసు కదా, 18 ఏళ్ళ వయసు అప్పుడు ఇంచుమించు. చిన్న వయసు, ఆడుకుంటూ పాడుకుంటూ సేవకు వచ్చిన వాళ్ళం, సరదాగా తిరుగుతూ సేవకు వచ్చిన వాళ్ళం. మొత్తానికి అది చూస్తే ఆకలి అయ్యేది, బాధ అనిపించేది. అయినా నిబంధన ఏంటి? బయట తినకూడదు. ఆ దినాల్లో 400 రూపాయలు ఉన్నందుకు కొడక సేవకుల దగ్గర డబ్బులు ఉండద్దు అంటే రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. అయ్యా అన్న మాటే గుర్తుకొని పడుకుంటే కల్లోకి వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు కొడక డబ్బులు అని. ఊరి నాయన పొద్దున్నే లేచాను, పాస్టర్ అమ్మగారు ఉన్నారు అక్కడ. అమ్మగారండి నన్ను క్షమించాలన్నా.
ఆ అమ్మగారు సరే ఏం తప్పు చేసావు అప్ప అనింది. నాకు అప్ప అంటే నాకు అర్థం కాలే అప్పుడు. అప్ప ఏంటి అప్ప అప్ప కాదమ్మా నేను అన్నా. నాకేం అర్థం కాదు. ఏమో మొత్తానికి పోయి అమ్మ అయ్యతో మాట్లాడాలమ్మా అన్న. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా వెళ్ళి అయ్య పడుకొని పరిచర్య చేస్తున్నాడు. అయ్యా ఏంట్రా కొడక అన్నాడు. అయ్యా అన్న, అయ్యా తప్పైపోయింది అయ్యా అంటే, ఏం తప్పు చేసినవరా అని. అయ్యా నా దగ్గర 400 రూపాయలు ఉన్నాయ్యా. అవునా కొడక అని లేచాడు దిగ్గున. లేచి 400 రూపాయలు చిల్లర ఇచ్చిస్తే, ప్రభువా నీ కుమారుడు నీ దాసుడు తెలియక 400 ఉంచుకున్నాడు ప్రభువా. వామ్మో, సేవకి రాలేదు అప్పుడు. ఇంకా నేను పరిచర్య జస్ట్ పరిచర్యకు పోదాం నేర్చుకుందామని పోయాను అక్కడికి, అంతే. మనస్సాక్షి ఎట్లా వేధించిందంటే 400 రూపాయలు ఇచ్చేంత వరకు నాకు నెమ్మది లేదు. అయినా ఆ పాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేశాడంటే, చేతులు పెట్టి ప్రభువా మంచి మనస్సాక్షి ఇచ్చినందుకు స్తోత్రమయ్యా మీ సేవకునికని. వామ్మో 400 రూపాయలు. ఆ 400 రూపాయలు ఇచ్చిన మరుసటి రోజే నా చెప్పులు ఎత్తేసారు ఎవరో. అయ్య దగ్గరికి పోయి, అయ్యా నా చెప్పులు పోయి, నాకు తెలీదు ఏదన్నా పోతే అడగద్దని. నేను పోయి అమాయకంగా పోయి, అయ్యా నాకు చెప్పులు కావాలంటే ప్రార్థన చేసుకో కొడక దేవుడు ఇస్తాడన్నాడు. అప్పుడు అనిపించి ఈ 400 ఉంటే 200 రూపాయలు చెప్పులు కొనేవాడిని కదా నేను. ఎంత దారుణం, చెప్పులు కొనియలేదు. ఇక నేనేం చేయాలి? అప్పుడు అమ్మగారు చూసి, అప్పుడు వేసవి దినాలే కదా ఈ మార్చి మధ్యలోని, ఏంటప్ప నీకు చెప్పులు లేవన్నది. పోయినాయమ్మ అన్న. అక్కడే షాప్కి వెళ్ళి అమ్మగారు కొనిచ్చారు. దానికి ముందు నేను బాధపడ్డా, ఏంటి ప్రభువా చెప్పులు లేవు, ఇప్పుడే 400 ఇచ్చేసిన, మళ్ళీ గుర్తుకొచ్చింది. అంటే ఒక 400 రూపాయల మనస్సాక్షిని ఎంత వేధించింది చూడు. ఇప్పుడు ఉందా అండి? మీకే కానీ 500 రూపాయలు నోటు దొరికితే యథార్థంగా చెప్పండి, మర్యాదగా నాకు వచ్చి ఇస్తారా? యథార్థంగా చెప్పండి. ఖచ్చితంగా ఇయ్యరు. దేవుడు ప్రేమించి ఇచ్చాడన్నా మేము ఎట్లా ఇవ్వమంటావు? సంజీవ్ శామ్యూల్ అన్న చెప్పు. దేవుడు ఇచ్చాడన్నా మీరేంటి మాట్లాడతారు? దేవుడు నేను ప్రార్థన చేసుకొని వచ్చాను ఇక్కడికి, ప్రభు నాకు సహాయం చేయాలని. 500 దొరికితే దేవుడు ఇచ్చాడంటాం కాదన్నా? అంటామా అన్నమా? గ్యారెంటీ అంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా కొంతమంది అంటారు, కొంతమంది ఇస్తారు. ఎంత యథార్థత ఉండేది కదా ఒక దినాల్లో, కొన్ని దినాల్లో. ఇప్పుడు యథార్థత ఏమైంది? మీ తండ్రుల జోబిల్లో లేదంటే మీ భర్తల జోబిల్లో అప్పుడప్పుడు తీసుకున్న నోట్లు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఇప్పుడు మీ సార్లు నిద్రపోతుండగా 500 నోటు తీసిన సందర్భాలు గుర్తుకొచ్చాయా? గుర్తుకొస్తాయి. తప్పేగా? భర్తే కదండి తీసుకు, మరి అది కూడా పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో తప్పే కదా. చిన్న లోపాన్ని పెద్ద శుద్ధీకరణ చేసుకునే వాళ్ళం. ఆమేన్. చిన్న కొరత ఒక పెద్ద శుద్ధీకరణ జరిగేది. ఇప్పుడు పెద్ద లోపం చిన్న ప్రార్థన, ప్రభు నన్ను క్షమించు, శుద్ధీకరించు, అయిపోయా. బలలో చేయబెట్టు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? అక్రమంగా అడ్డగోలుగా తిరిగి వచ్చి బలలో పాలు పొంది, ప్రభు నన్ను శుద్ధీకరించి, నన్ను నువ్వు తెలుసు ప్రభు, నా గురించి తెలియదా నాయన, నా బలహీనతలన్నీ తెలిసావు, తీసుకున్నా. చిన్న లోపం విస్తారమైన శుద్ధీకరణ, విస్తారమైన లోపములు చిన్న శుద్ధీకరణ. ఎంత దారుణం! స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న తప్పిదం చేస్తే ఎంతసేపు ఏడ్చేవాళ్ళమో, కానీ ఎన్ని పెద్ద తప్పులైనా చిన్న ప్రార్థనతో కొట్టేసుకుంటున్నాం. శుద్ధీకరణ అయినట్ట? చెప్పండి. మొదటి స్థితి మనకు మరలా రావాలి. అలా ఇచ్చేది ఎవరు అంటే, తన ఆలయములో మోకరించిన మనకే దేవుడు ఆ కృపణిస్తున్నాడు. సంతోషంగా చప్పట్లు కొట్టు. సంతోషంగా మొదటి స్థితిలోకి మనం రావాలి. ఆ పూర్వపు స్థితిని మనం అనుభవించాలి. 2 కార్యాలు. నువ్వు దేవుని ఆలయములకు ఎందుకు రావాలి? దేవుని ఆలయానికి ఆయన ఎందుకు వస్తున్నాడంటే, మన మొదటి స్థితిని మరలా మనకు కలగచేయటానికి. ఇక్కడికి వస్తే నువ్వు పూర్వపు స్థితిని సంపాదించుకుంటావు.
నెంబర్ 3 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మేము దేని విషయంలో తిరుగుతాము? దేని విషయంలో తిరగాలి? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, అయితే మీరు నా యొద్ద దొంగతనం చేశారు. వింటున్నారా గ్లోరియస్ మినిస్ట్రీ ప్రజలారా? మినిస్ట్రీ అంటే అన్ని బ్రాంచ్లు వస్తాయి. గ్లోరియస్ మినిస్ట్రీ సెంటర్ ఫెయిత్ ఉన్న బిడ్డలారా వింటున్నారా? ఈ యూట్యూబ్ ఛానల్ దేవుని కృపను బట్టి ఈరోజు ఏం లేదు. ఉందా లేదా నాన్న? ఏం లేదు కదా, లైవ్ పోవట్లేదు. థ్యాంక్ యూ. మనకి అవసరం వచ్చింది. ఇప్పుడు ఎలాగో లైవ్లో పోలేదు కనుక సంఘంలోనే ఉన్నాం కనుక కాస్త సూటిగా మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? దొంగలిస్తున్నారు, మీరు దొంగలు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలంటే ఎట్లా మాట్లాడుతున్నావు అన్నా? ఎలా మాట్లాడుతున్నావు? 20 ఏళ్ళ సర్వీస్ నుంచి మమ్మల్ని ఎవరు ఒక్క మాట అనలేదు మీరు అంటారా? కానీ దేవుడు అంటున్నాడు మీరు దొంగలై ఉన్నారని. ఎలా అంటావు ప్రభు నువ్వు మమ్మల్ని? మేము ఏ విషయంలో దొంగలమై ఉన్నాం? ఏ విషయంలో అంటే అక్కడ చెప్పకే చెప్తున్నాడు. ఏమని రాస్తుంది? చదువు అక్కయ్య. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని, మేము దేని విషయంలో దొంగతనం చేశాము? 10వ భాగమును, 10వ భాగమును, ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగలిస్తూనే ఉన్నారు గనుక మీరందరూ ఏమై ఉన్నారంట? అక్కడ మీరందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. నేనంటున్నానా? ఎస్తేరక్క మీరు అంటున్నారా? ఎస్తేరక్క అన్నది కదా. లేదు నన్ను అడగద్దు, అక్కని అడగండి. ఎవరన్నారన్నమాట? దేవుడు అంటున్నాడు. వాక్యం చెప్తుంది మీరెవరట? శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు అంటే మీరు 10వ భాగములు ఇవ్వక, ఆ పై వచనంలో రాస్తుంది నా కట్టడలను మీరు ఏం చేశారు? త్రోసివేశారు. నేను విధించిన విధులను మీరు ఏం చేశారు? త్రోసివేశారు. నా మందిరానికి 10వ భాగం ఇవ్వనందువల్ల మీరేమయ్యారు? శాపగ్రస్తులయ్యారు. ఇప్పుడు చెప్పండి, మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డామా? శాపగ్రస్తులు అవడానికి పిలువబడ్డామా? ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఈరోజు చాలా కుటుంబాలు దరిద్రంగా ఉండడానికి కారణం, చాలా కుటుంబాల్లో సమస్యలు తీరలేకపోవడానికి కారణం, ఎంత విత్తినా కొంచెం పంటే రావడానికి కారణం, ఎంత కప్పుకున్నా చలి ఆగకపోవడానికి కారణం, ఎంత సంపాదించి పెట్టుబడి పెడుతున్నా నష్టం. రీజన్ ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల ఫీజుకు పెడుతున్నావు. దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టుకుంటున్నావు. దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగం ఎవరికి ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ స్నేహితులకు ఖర్చు పెట్టుకుంటున్నావు. దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగాన్ని ఎవరికి ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ వ్యక్తిగత సంతోషాలకు ఖర్చు పెట్టుకుంటున్నావు. నేనంటాను, స్కూల్కు నమ్మకంగా ఫీజు కడతావు, వాటికి ఫీజు కడతావు, నీ ఫంక్షన్ వస్తే ఫంక్షన్ ఖర్చు పెట్టుకుంటావు, అన్నిటికీ ఖర్చు పెడతావు. కానీ జీవము గల దేవుని మందిరం 10వ భాగము నువ్వు ఇవ్వవు. ఈరోజు చాలా కుటుంబాలు దీవించబడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వ్యాపారస్తుల చేతులు ఎత్తండి ఒకసారి. బిజినెస్ మ్యాగ్నెట్స్ చేతులు ఎత్తండి. వ్యాపారం చేసుకుంటున్న మీరందరూ నమ్మకంగా 10వ భాగం ఇస్తున్నారా? జాబ్ హోల్డర్స్ అందరూ చేతులు ఎత్తండి. జాబ్ హోల్డర్స్ అంటే ఏంటి? పని చేసుకునేవారు, వృత్తి కలిగిన వారు. జాబ్ హోల్డర్స్ అందరూ చేతులు ఎత్తండి. లేరా? తక్కువ ఉన్నారా? ఉన్నా ఎత్తరా? నమ్మకంగా 10వ భాగం చెల్లిస్తున్నారా? ఆయా కూలి పని చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మరి మీ మేస్త్రీలు చేతులు ఎత్తండి, బిల్డర్స్ చేతులు ఎత్తండి. స్తోత్రం, హల్లెలూయా. ఏ పని చేసినా అందులోండి ఏం రావాలి? దేవుని మందిరానికి 10వ భాగం రావాలి. చప్పట్లు కొట్టండి. చాలా కుటుంబాలు ఏమవుతున్నాయి? శాపగ్రస్తం అవుతున్నాయి. దానికి రీజన్ ఒక్కటే. మీరు ఏదనుకున్నా పర్లేదు, మన కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోవటానికి కారణం నీ 10వ భాగాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే దొంగతనం చేస్తున్నావు. ఒకరోజు మేము కారులో వెళ్తున్నాం, నేను పాస్టర్ అయ్యగారు వెళ్తుంటే ఒక సేవకుడు ఫోన్ చేశాడు. అయ్యా
ప్రైజ్లు అడయ్యా అంటే అప్ప ప్రైజ్లా అవుట్ స్పీకర్ పెట్టాడు. ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు, అయ్యా 3 నెలల దశం భాగం నీకు ఇద్దాం అనుకున్నానయ్యా, నాకు కొన్ని ఖర్చులకు వాడుకున్నానంటే, అయ్యా ఎప్పుడు కూడా అంత కాస్ట్లీ డైలాగ్ మాట్లాడు, పోనీ లేప ఈసారి అట్లా చేయొద్దు అనాలిగా. దశమ భాగం కాపాడలేని వాడివి నువ్వేం సేవకుడివి అన్నాడు. ఆ మాట అంటే నా గుండెలు పగిలిపోయాయి. ఏంటయ్యా అంటే 3 నెలల దశమ భాగం వాడేసిన తర్వాత నేను వాడుకున్నానయ్యా, నాకు కష్టం వచ్చిందని అందుకు ఆ మాట అంటే, నువ్వు దశమ భాగం వాడుకున్నందుకు నువ్వేం సేవకుడు అంటే గుండెలు నాకు పగిలిపోయి. బైబిల్లో రాస్తుంది ఏంటో తెలుసా, 1 నెల దశమ భాగం కొట్టేస్తే ఎన్నంతలు ఇవ్వాలట? 5 అంతలు. ఇప్పుడు నేను నాన్న ఎవరన్నా సేవకులు ఉన్నారు ఇక్కడ? ప్రభాకర్ ఇట్లా నాన్న దాన్న తొందరగా రా. ఇప్పుడు ప్రభాకర్ మంచి జాబ్ హోల్డర్ కాదు, సేవకుడే, ఓ సేవ చేస్తున్నాడు. మళ్ళీ జాబ్ హోల్డర్ అంటే ఎటో పోవాలా? నాన్న ఇదిగో ఇది దశమ భాగం పట్టుకో. నిజంగానే ఉంది ఇది. ఇది ఇంచుమించు 1 నిమిషం ఆగు. ఒక 5,000 అనుకుంది. ఈయన దగ్గర 5,000. ఈయన సేవ చేసి నెలకు ఇతనికి 50,000 రూపాయల కానుక వస్తుంది. ఈ కానుకలో నాకు ఎంత ఇస్తున్నాడు దశమ భాగం? 5,000. నాన్న ఈ నాన్న, ప్రభువా మీ దాసుని ఆశీర్వదించు, సమృద్ధిని దయచేయి, తగిన ప్రతిఫలం దయచేయి అని నేను ప్రార్థన చేశాను. చేసి నేను ఇలా ఈ 5,000 రూపాయలు నాకు ఇచ్చాడు కదా, ఈ ఇచ్చినందుకు దీన్ని ఏమంటున్నా అంటే విత్తుతున్నాం. చెప్పండి ఏమంటున్నాం? ఇప్పుడు ఎంత విత్తాడు ఈయన? ఎంత విత్తాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఒక చెనక్కాయ విత్తనం లేదంటే ఒక పల్లి విత్తనం విత్తితే ఎన్ని పల్లీలు వస్తాయి? ఓ దానికి మొత్తం మాస్టర్ చదువు చదువుతున్నట్టు చెప్తున్నారు. ఎన్ని పల్లీలు వస్తాయి? ఒక విత్తనం విత్తితే ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. లేదా బైబిల్ ఏం రాస్తుంది? పిడికెడు విత్తితే పనులు మోసుకెళ్తాం. ఇప్పుడు ఇన్ని విత్తనాలు విత్తితే ఎంత వస్తుందండి పంట? అమాయకంగా చెప్పకండి, సీరియస్గా చెప్పండి. బాగా వస్తుందా లేదా కదా? ఒక్కటి విత్తినప్పుడు ఎంత వస్తుంది దాని పంట? అంటే ఈ 5,000 నాకు విత్తుతున్నాడంటే ఎంత వస్తున్నట్టు ఈయన ఖాతాలోకి? 50,000 రూపాయలు వస్తున్నట్టు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇది 5,000 నేను ఏం చేస్తున్నా? ఇతనికి ఇచ్చి, సేవకునికి ఇచ్చి విత్తుకుంటున్నాను. ఈ యొక్క కానుకను విత్తుకుంటున్నా. కానీ దీని రెట్టింపు ఫలం ఎప్పుడు వస్తుంది? దాని ఫలం ఎప్పుడు వస్తుంది? వాస్తవానికి విత్తనం వేస్తే 2 నెలలకు 3 నెలలకు ఫలం వస్తుంది. నేనంటాను, నాన్న ఇట్రా నాకు ఇచ్చేయి, జోలో పెట్టుకున్నా. ఈయన ఇంటికి వెళ్ళే లోపు, తలుపు తట్టే లోపు ఇతని జీవితంలో పరలోకంలోనూ భూలోకంలోనూ 50,000 కౌంటర్ వేసి దేవుడు సిద్ధపరిచి పెడతాడు. రాసి పెట్టుకోండి మీ జీవితాల్లో. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. 5,000 విత్తుకున్నందుకు ఎంత వచ్చింది ఇతనికి? నేను లాటరీ చెప్పట్లేదు, స్తోత్రం కలుగును గాక. అంటే వెంటనే వచ్చేస్తాయి పాస్టర్ గారు అనద్దు. దానికి సంబంధించిన వనరులను దేవుడిని కొరకు ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అలా సంపాదించే సామర్థ్యం ఇస్తాడు. లాటరీ చెప్పట్లే. 5,000 ఇస్తే 15,000 వస్తాయి, 5,000 ఇస్తే 50,000 వస్తాయి. దానికి సంబంధించిన సామర్థ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అంటే నష్టం కాకుండా చూస్తాడు, రోగాల పాలు కాకుండా చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ వ్యాపారంలో నష్టం జరగకుండా చూస్తాడు. నువ్వు విత్తుకుంటున్నావు. ఈరోజు చాలా కుటుంబాలు దీవెనను కోల్పోవడానికి కారణం ఏమిటి అంటే, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఏం చేస్తున్నారు? కూర్చోన్నాను. థ్యాంక్ యూ నాన్న, దేవుని నేను దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, 5 అంటే ఇక్కడ 5 అనే సంఖ్య జస్ట్ అలంకారంగా చెప్తున్నా. నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా పంటను కోసుకుంటావు. నమ్మండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు నేను కానుక తీసుకొచ్చి అయ్యగారికి దశమ భాగం ఇస్తే 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను. అయ్యేది చూసి, నీ సంఘంలో దశమ భాగం ఇంతేనా అని అన్నాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అయ్యా నాకు వచ్చే దశమ భాగం అంతే కదయ్యా, నా దగ్గర సంఘ విశ్వాసులు ఇవ్వరు కదా, పేదోళ్ళయ్యా అన్న. ఇదేనా నీ దశమ భాగం అన్నాడు. దైవజనులు ఆ మాట అన్నందుకు చాలా బాధపడ్డాను.
సంఘ విశ్వాసులందరికీ దశంభాగాలు గుర్చిన ఒక ప్రకటన ఇచ్చాను. మీరు నమ్ముతారో నమ్మరో, నిరుపేద స్థితిలో పెయింట్ పని చేస్తే 100 రూపాయలు అండి. 2008-9 సంవత్సరాల్లో 100 రూపాయల్లో 10 రూపాయలు దశంభాగం తీసుకొచ్చి నాకు ఇచ్చి దీవించబడ్డారు. ఇప్పుడు బండ్లు లేనోళ్ళు ఎవ్వరు లేరు, అందరికీ దేవుడు బండ్లు ఇచ్చాడు. కూలి పని చేసుకున్న వాళ్ళందరినీ మేస్త్రీలుగా చేసేసాడు. నగ్న సత్యం ఇది, నగ్న సత్యం. సాక్ష్యాలు ఉన్నాయి ఇవి. చిన్న పిన్నీసులు అమ్ముకుంటుందండి. మా అక్కడ వరంగల్ ఒక ఆమె పేరు సుగుణ, తన భర్త పేరు రాములు. పిన్నీసులు అమ్ముకునేవాళ్ళు, అందులో నమ్మకంగా దశమానం తీసుకొచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏదో మీ మధ్యలో ఇవన్నీ చెప్పి మీ మనస్సులను ఏదో ఒక రకంగా డబ్బు వైపు చెప్పట్లేదు. ఇది డబ్బు గురించి చెప్పేది కాదు. మీ కుటుంబాలు ఎందుకు శాపగ్రస్తం అవుతున్నావో దానికి రీజన్ చెప్తున్నా. వింటే బాగుపడితే మీ ఇష్టం. ఆమేన్. ఆశీర్వాదం శాపం ఎదుటున్నాయి. నేను బలవంతం చేయనక్కర్లేదు, నాకు అవసరమే లేదు. మమ్మల్ని పోషించుటకు సర్వశక్తి గల దేవుడు, పరలోకాన్ని తెరవగలుగుటకు శక్తిమంతుడు మమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దశమ భాగాల గురించి చెప్పక్కర్లేదు మాకు. కానీ ఒకటి, మీ కుటుంబాలు దీవించబడాలంటే సమృద్ధిగా దేవుని కొరకు దశమ భాగం చెల్లిస్తే ఆయన పట్టజాలనంత ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాడు. వాక్యాన్ని నమ్మట్లేదు మీరు, అందుకే మీరు గణపరచలేకపోతున్నారు. బైబిల్లో ప్రియ కుమార్తె, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. వచ్చే ఆగస్టులోగా నీ కుటుంబాన్ని వర్ధిలింపజేస్తున్నాడు. ఆమేనండి. నమ్మావా? ఒక ప్రవక్త వచ్చి, నా కుమార్తె ఝాన్సీ, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆగస్టులో అనగానే ఆమేన్ హల్లెలూయా అంటుంది ఝాన్సీ. అంతేనమ్మా? పట్టజాలనన్ని ఆశీర్వాదాలు ఇస్తానంటే మీరు ఆమేన్ కానీ హల్లెలూయా కానీ అంటలేరంటే అర్థం ఏంటి? ఇస్తే వస్తాయో లేదో. ఆమేన్. సాతాను ఎంత కఠినపరుస్తున్నాడో చూడండి, సాతాను ఎంత మోసం చేస్తున్నాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. సాతాను యొక్క గురి ఏంటో తెలుసా? నువ్వు సమర్పించకూడదు, నువ్వు దేవునికి ఇవ్వకూడదు. నువ్వు దేవునికి ఇస్తే నీకొచ్చే లాభం ఏంటి? సాతాను కానీ గురి అది. దండం పెట్టి చెప్తున్నా, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి ప్రధానమైన కారణం శాపగ్రస్తులై ఉన్నారంటున్నారు. కానీ నిజంగా ఆ శాపం తొలగిపోవాలంటే నిజంగా మీరు నమ్మకముగా దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం దేవునికి ఇవ్వండి. మరో రూట్లో చెప్తున్నా, దశమ భాగం అంటే దశమ భాగం గురించి కాదు, దేవునికి రావాల్సిన మహిమను మీరు దొంగతనం చేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దేవునికి ఇవ్వట్లేదు. అందుకే మనకు ఆయన ఘనపరచునందువల్ల మనకు లేనిపోని శాపాలు వస్తాయి. ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వనందువల్ల మన జీవితంలో ఆశ. ప్రభును గణపరచకపోతే మనల్ని దేవుడు గణపరచడు. ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తున్నామా? ఆయన మహిమను దొంగతనం చేస్తున్నామా? ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరచాల్సిన నీవు దొంగతనం అయిపోయింది, దొంగలిస్తున్నావు. నువ్వు దొంగవు అంటున్నాడు దేవుడు. మరొక సందర్భంలో దేవుని యొక్క స్వరం నువ్వు వింటున్నావు. మీ కుటుంబాలన్నీ ఇలా కావడానికి రీజన్ అదే. ఇంతకంటే ఎక్కువ రీజన్ నేను చెప్పలేను, కానీ ప్రధానమైన రీజన్ ఒక్కటే, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వలేదు. శాస్త్రులు ఏం చేస్తారంట, పరిశీలు ఏం చేస్తారంట, సోంపులోను జీలకర్ర ఎంత ఉంటుంది అమ్మ? నాకు తెలియదు కానీ ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉండదు. ఆవాలు జీలకర్ర అంటారు, దానికి అన్నదమ్ములు అంటే అక్క చెల్లెలు. ఆవాలు జీలకర్ర, ఉత్తి జీలకర్ర ఏం చెప్పరు. ఏదైనా రాసుకునేటప్పుడు ఎస్తేరక రాసుకునేటప్పుడు ఆవాలు జీలకర్ర అని రాసుకుంటుంది. నేను కూడా అంతే, రాసేటప్పుడు మా అక్క వాళ్ళు జీలకర్ర అని పెడతారు, నేను పక్కన ఆవాలని పెడతాను. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టినప్పటి నుంచి ఆవాలు జీలకర్ర. జీలకర్ర ఎంత ఉంటుంది? సోంపు ఎంత ఉంటుంది? సోంపు తెలుసా? ఏంటి సోంపు? ఎక్కడ ఉంటుంది? సోంపు వేసుకుంటారు కదా. సోంపులో దశభాగం ఎప్పుడన్నా తీసావా నువ్వు? హలో, జీలకర్రలో దశభాగం తీసావా? ఐడియా వచ్చిందా? మేము అంత ఎడగొంటామయ్యా, ఇంత కొంటాం. హల్లెలూయా. అంతలోనిది ఎంత అంతేది. శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంట, సోంపులోను పుదీనాలోను జీలకర్రలోను ఆవాల్లోను మనం కలుపుదాం కొంత, ఏమవుతుంది? స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పండి, ఇది పసుపులోను కుంకుమలు లేవులే మనకు, దానికి యాడ్ అదే కదా. పసుపులోను ఉప్పులోను నూనెలోను, నూనె అంటే మామూలు నూనె కాదు, గోల్డ్ డ్రాప్లోనే. మరి డూప్లికేట్ ఆయిల్తో కూడా దశమాన్ని తీసారు మీరు. స్తోత్రం కలుగును గాక.
ప్యూర్ గోల్డ్ ఆశీర్వాదం గోధుమ పిండిలోను, దొడ్డు బియ్యం కాదు, ప్యూర్ సన్న బియ్యంలోను. చెప్పండి, ఇంకా రానివ్వండి. ఏం రా, కందిపప్పులోను, పెసరపప్పులోను, ఇంకా సోపులలోను, చక్కెరలోను, ఇంకా పాలలోను, పెరుగులోను. మీరు చాలా నటిస్తున్నారు ఈరోజు. వామ్మో, ఆస్కార్ ఇవ్వాలి మీకు. చెప్పరే తల్లులు. వద్దులేండి, మీ అందరికీ ఏదైనా రేషన్ కావాలంటే నాకు చెప్పండి, మొత్తం ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు. మన కాలనీలో విపరీతంగా పరిచయం జరుగుతుందని నేనే సమర్పించుకుని, అక్క మీకు ఏం కావాలో లిస్ట్ రాయమంటే 10,000 లిస్ట్ ఇచ్చారు నాకు అక్కోళ్ళు. ఇంత పెద్దది. సరే, అది ఇచ్చారంటే పోనీలే, ఒక్కసారి ఇచ్చేస్తే 3 నెలలు 4 నెలలు అయిపోతుందని అనుకోని నేనేం చేశానంటే షాప్కి పోతే ఒక్కొక్కటి వస్తుంది ఫోను. అన్న వచ్చేటప్పుడు అదొక్కటి పట్టుకొని రండి, అదొక్కటి పట్టుకొని రండి. నేను అన్నాను, సరే పట్టుకొని వస్తా. నేనేం చేశాను తెలివిగా, వీళ్ళు 3 చెప్తే అన్నీ ఒకటొకటి చేసేసుకొని తెచ్చేది అన్నీ తెచ్చా, అన్నీ ఒకటొకటి తీసుకొని వచ్చా. 3 కిలోలు చెప్తే ఒకటి, 2 కిలోలు చెప్తే ఒకటే, అన్నీ తీసుకొచ్చా. నా వంతు అయిపోయింది. ఇక ఇంత లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి అంటే లిస్ట్ చెప్తలేరు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన భక్తులు సోంపులోను, జీలకర్రలోను, ఆవాలలోను, పుదీనాలోను దశంభాగం ఇస్తున్నారు. కానీ బైబిల్ ఏం చదివిస్తుందంటే, శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి? అధికమవ్వాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు సోంపులోనే దశంభాగం ఇస్తే మనం అన్నిట్లో రెట్టింపు మనం ఇవ్వాలి. చప్పట్లు కొట్టాం, గట్టిగా సంతోషంగా కొట్టండి, ఆమేన్ చెప్పు గట్టిగా. స్టిల్ టుడే, ఈ రోజు వరకు నేను 20% దశంభాగం తీస్తాను. ఒక్కరు కూడా ఆమేన్ కానీ హల్లెలూయా కానీ, అమ్మ దుర్మార్గం, ఓహో నాయనో భక్తులారా, ఎంతకాలం మీతో సహింతును చెప్పరే మా భక్తులు. నేను 20% తీస్తానండి. ఆమేన్. నేను తీస్తానంటే మీరు ఆమేన్ చెప్పకపోవడం ఏంటి? ఆమేన్. నేను కదా తీసేది, నా ఉజ్జీవం. మీరెందుకు ఆమేన్ అంటలేరు? అంటే మాకేడ అంట కడతారో అని నాకు తెలుసు. మీకు దండం పెడుతున్నా, నేను ఇచ్చినట్లు ఇవ్వకండి, కానీ 10% నమ్మకంగా ఇవ్వండి, నాయకుల చేతిలో పెట్టండి. అది మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీ కుటుంబాలకు దీవెన. ఆమేన్ చెప్పు గట్టిగా. మీరు ఎప్పుడైతే 10% లాగేసుకుంటారో, దేవుడు మీకు దగ్గర నుంచి లాగేసుకుంటూ వస్తాడు. చినిగిపోయిన సంచి తెలుసా మీకు? జోబీ చినిగిపోయింది అనుకోండి, వేసుకుంటుంటే పడతా ఉంటాయి కింద. అందుకే నేను ఎప్పుడు తరచూ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ జోబీ ఎప్పుడన్నా ఇప్పుడు చేతులు పెట్టుకున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు చినిగిపోయి ఉంటుంది. మనం వేసుకునేటువంటి కానుకలన్నీ ఏం పోతాయి? అందుకే జాగ్రత్త చూసుకుంటుంటాను నేను. చినిగిపోయిన సంచిలాగా ఉండవద్దు మన లైఫ్. సమృద్ధి దీవెనలు మనకు రావాలి, సమృద్ధి ఆశీర్వాదాలతో మనం నింపబడాలి, సమృద్ధి కృపలతో మనం నింపబడాలి, సకల సమృద్ధి మనకు కలగాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? ఏమన్నాడు? శోధించమన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? శోధించండి, పట్టజాలనన్ని ఆశీర్వాదాలు మీకు ఇస్తాను. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? స్టీవెన్ అన్న నమ్ముతున్నావా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊపండి నమ్ముతున్నా వాళ్ళు. ఆ బ్రదర్కు నమ్మకం లేనట్టుంది. ఆ బ్రదర్ మీరే ఒకసారి 2 చేతులు ఎత్తావు, చాలా సంతోషం. ఎత్తండి బ్రదర్. రైట్, ఊపండి. మధ్యలో ఆ తమ్మునికి ఏం ఊపడం రాదా నాన్న? అమ్మ మీరు కూడా ఒక చెయ్యి ఊపారు, 2 చేతులు ఊపండి కొంచెం విశ్వాసంతో. ఆ పిల్లోడు ఊపుతున్నాడు. మనవడు అన్న, నీకు మనవడా? మనవడు కదా, అది నువ్వు అట్లా మనవనికి నేర్పించావు. ఊపండి, మీరు కూడా ఊపండి నాన్న. ఇట్లా ఊపడం కాదు నాన్న, ఇట్లా ఊపడం. లోపల సిస్టమ్ రూమ్ వాళ్ళు ఊపండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మా 10% సమృద్ధి అయితే మీకు మంచి సిస్టమ్ కొనిస్తాం రా బాబు. ఆమేన్ అనండి. లేటెస్ట్ మొత్తం అంతా కూడా డిజిటల్. అలాగ దీవించబడండి. నేను దీవించబడితే మీకు అది వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మీ కుటుంబాలు సస్యశ్యామలంగా పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో సేవకులు మేము కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా.
పచ్చగా మీ కుటుంబాలు ఉండాలి. ప్రతి ఆర్థిక సమస్య విరిగిపోవాలి. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడాలి. ప్రతి శాపం కొట్టివేయబడాలి. ఆమేన్. దరిద్రులుగా ఎవరు ఉండటానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. దరిద్రతను ఎవరు అనుభవించకూడదు సంగమా. ఆమేన్. ప్రతి వారి పోస్టు, ప్రతి వారి స్థితి మారిపోవాలి. నా మంచి మనసుతో చెప్తున్నా, మాకేం లేదండి, మాకేం తక్కువేం కాదు, మా పూట గడవడానికి ఏం తక్కువ లేదు. ఈరోజు ఇక్కడున్న సేవకులందరినీ ప్రభు సమృద్ధిగా పోషిస్తున్నాడు. మీరిచ్చే ప్రతిదీ మందిరపు సేవ కొరకు, గ్లోరియస్ మినిస్ట్రీ అభివృద్ధి కొరకే ఈ సేవ ఖర్చు పెడుతున్నాం. ఇంచుమించు 45 బ్రాంచీలకు ఇక్కడ నుండి ఏదో ఒక రూపకంగా కానుక పరిచర్య కొరకు వాడబడతా ఉంది. ఏదో ఒక రూపకంగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో అన్ని బ్రాంచీల్లో మందిర స్థలాలు తీసుకుంటున్నాం. దానికి మేము సాక్షులం. స్తోత్రం కలుగును గాక. ప్రతి పైసా కేవలం దేవుని సేవలో ధారాళంగా ఖర్చు పెడుతున్నాం. ప్రతి చోట ల్యాండ్ కొన్నామండి. ఆమేన్. దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత ఆర్థికంగా కాస్త సమస్యలు వస్తాయేమో, సంఘం వెనుకబడిపోతుందేమో, ఏమీ లేదు. అప్పటికి ఇప్పటికీ దేవుడు ఈ సేవను మోసుకుంటూ తీసుకెళ్తానే ఉన్నాడు. కడో స్తోత్రం కలుగును గాక. స్టిల్ ఇప్పటి వరకు అప్పు అనేది లేకుండా నా దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొట్టు సంతోషంగా. మన దేవుడు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు ఈ యొక్క పరిచర్యను ఆయన నిండారుగా ఆశీర్వదించుటకు ఒక సమర్పణ కలిగిన ఒక మంచి మనసు మీకుంటే చాలు, దేవుడు ఈ సేవను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. ఈ సేవకు మాకు లోటు లేదండి, మాకేం లోటు లేదు. ప్రతి పూట మమ్మల్ని పోషిస్తున్నాడు. ఈరోజు మాకు వస్త్రాలు కూడా తక్కువ లేదు. ఒక్కొక్కరికి 20 వస్త్రాలు ఉంటాయి ఈజీగా, జతలు దేవుడు ఇచ్చాడు. అంటే ఉన్నాయని కదా చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చిన పిల్లలకు ఉండకపోవచ్చు. వస్త్రము, తిండి మాకేం తక్కువ లేదు. ఇప్పుడు మా వ్యక్తిగత కాదండి, పరిచర్య కొరకే ఈ సేవ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాకు ఇస్తున్నాడు, నడిపిస్తున్నాం. మీరు అనుకోండి, ఈ సేవలో కొనే ప్రతి వస్తువు సేవ కొరకే. ప్రతి బ్రాంచ్లో ల్యాండ్ కొన్నాం, ఏదో ఒక చోట. ఈరోజు ప్రతి సేవకునికి అక్క సహాయం చేసింది. మినిస్ట్రీని నడిపించేటప్పుడు ఎవరికి తారతమ్యం లేకుండా, ఎవరికి చెల్లించాల్సింది, ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తూ వస్తున్నారు. ఈరోజు మమ్మల్ని పోషించడానికి ఏం ప్రాబ్లం లేదండి. మీరు దీవెనలు కోల్పోతున్నారు, అది మా బాధ. మీరు ఆశీర్వాదాలకు దూరం అవుతున్నారు, అది మా సమస్య. కాకులతో పోషించగలిగిన దేవుడు కదా. మీరు ఏది అనుకున్న వాక్యం చెప్తున్నాను. ఈరోజు చాలా శాపగ్రస్తులు కావడానికి రీజన్ ఇదే. ఈ శాపం తొలగిపోవటానికే జీవము గల దేవుని మందిరమునకు వచ్చి ఆ శాపాన్ని కొట్టేసుకో. వచ్చి ఏం చేయాలంటే ఆయనకి చెల్లించాల్సిన మహిమను భాగమును ఇచ్చేస్తే పట్టజాలనని దీవెనలు ఇస్తాడట. మిమ్మల్ని చూసి అన్యజనులు ఏమంటారంటే మీరు ధన్యులు అని అంటారంట. కొట్టు చప్పట్లు సంతోషంగా. మీరెవరు? ధన్యులు, ధన్యులు, ధన్యులు. మీ శాపం కొట్టివేయబడుతుంది. అదిగో ఆయన తన ఆలయానికి వస్తున్నాడు. 1 చెప్పండి, శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధత కలగాలి. 2 పూర్వపు స్థితి కలగాలి. 3 శాపగ్రస్తమైన వాటి నుండి తొలగిపోయి ఆశీర్వాదకరంగా మారాలి. ఈ 3 ఆయన ఆలయంలో చేరిన వారికి దేవుడిస్తాడు. ఆయన ఆలయంలో చేరిన వారికి ఇస్తాడు. ఈ 3 రకాలైన ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు ఆయన మహిమలోకి మనం చేర్చబడే స్థాయిలో మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీసస్. హల్లెలూయా. చేతులు పైకెత్తి, అయ్యా నేను ఆశీర్వదించబడాలి ప్రభువా, నీ మందిరంలో నేను పరిశుద్ధం అవ్వాలి ప్రభువా. చేతులెత్తండి, 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 చేతులెత్తండి. yes
థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు దేవుడు సుస్పష్టంగా మనతో మాట్లాడుతూ దేవుని స్వరం మనం విని దేవుని ఆశీర్వాదాలకు దూరమవుతూ, ఓ దేవుని మహిమకు దూరమవుతూ మన బ్రతుకులు సాగిపోతుండగా ఇప్పటికైనా ప్రభు నీతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకో బిడ్డ. అయ్యా, నీ మందిరంలోకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధపరచబడతాను, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను శుద్ధీకరించబడతాను బాబు, నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధునిగా మార్చబడతాను. అయ్యా, నాలో ఉన్న దోషములు తొలగించండి ప్రభు, నా అపవిత్రతనంతా తొలగించండి, నా మలినాన్ని తొలగించండి ప్రభువా, నా శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చు బాబు. చేతులు పైకెత్తి ఆగకుండా స్తోత్రాలు చెబుతూ ఉండండి. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనం దర్శించాలి, దేవుడు పరిశుద్ధపరచుట కొరకు తన ఆలయాన్ని రమ్మన్నాడు మనల్ని. తన ఆలయములో శుద్ధీకరించబడాలి, తన ఆలయములో పరిశుద్ధపరచబడాలి, తన ఆలయములో పరిశుద్ధపరచబడాలి. కంసాలి ఎక్కడున్నాడు? చాకలి వాణి సబ్బుగా నా ప్రభు ఇక్కడ ఉన్నాడు. నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి, ఇదిగో నీకు పూర్వస్థితిని కలగజేసి, నీ శాపాన్ని కొట్టివేసి ఆనందకరమైన, ఓ ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయ్యా, ఈరోజు నీ వాక్యానికి నేను లోపడతానయ్యా, నీ ఉపదేశానికి నేను లోపడతానయ్యా, నీ వాక్యమునకు అప్పగించుకుంటాను బాబు అని ప్రభు సన్నిధిలో నిన్ను నీవే పరిశుద్ధపరచుకొని పరిపూర్ణంగా అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతగా మనను ప్రేమించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు మనం దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన ఆలయమునకు ఎందుకు రావాలనో, ఆయన ఆలయములో ఏముందో ఆ ఉన్నతమైన 3 అనుభవాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం, కుమారుడిని యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం, పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి మళ్ళీ ఆయత్తపరచినట్టు స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మీకు వందనాలు, వందనాలు. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ ఆరాధనంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు తండ్రి. గత దినములలో మా విశ్వాస కుటుంబాలలో బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారికి ఇచ్చిన సాక్షి జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రములు. ఈ సమయమున మీ దాసుని మరుగుపరిచి మందిరములో ఉన్న విలువను, మందిరములో దాగున్న ఆశీర్వాదములను మీరు స్పష్టముగా సంఘానికి బయలుపరిచినందుకై మీకు స్తోత్రములు. దయగల తండ్రి, హఠాత్తుగా మీరు మందిరములో అడుగుపెట్టే దేవుడవు నాయన. మీరు అడుగుపెట్టినప్పుడు మీరు మమ్మల్ని కొనిపోటకు మేము సిద్ధంగా ఉండాలి నాయన, మీకు స్తోత్రములు. ఆ పరిపూర్ణతలోనికి ఎదిగించుటకే మందిరమని మీరు మాట్లాడినావు తండ్రి. మమ్మల్ని శుద్ధీకరించేది మందిరమే. మందిరంలోని అడుగుపెట్టిన వారికి ఒక గొప్ప శుద్ధీకరణ ఇక్కడ ఉందని మీరు మాట్లాడవు నాయన. కంసాలి వంటి వాడవు, చాకలి వాని చేతిలో సబ్బు వంటి వాడవు నాయన. తండ్రి, మీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని మీరు శుద్ధీకరిస్తున్నప్పుడు శుద్ధీకరింపబడ్డకు పూర్ణంగా అప్పగించుకోవడానికి మీ కృప దయచేయండి. పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డకు అప్పగించుకోవడానికి మీ కృప దయచేయండి నాయన. మరలా మా పూర్వస్థితిని మేము ఇక్కడ పొందుకోవాలి నాయన. దయగల తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అంత మాత్రమే కాదు, మందిరములో శాపగ్రస్తమైన జీవితంలోంచి ఒక విడుదల కలుగుతుందని మీరు మాట్లాడావు. అది ఎలాగో కూడా మీరు చెప్పినందుకే ఈ స్తోత్రం. 10వ భాగం విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు శాపము కొట్టివేయబడుతుందని మీరు మాట్లాడవు తండ్రి. అనేకుల జీవితాల్లో ప్రభా, మీ సన్నిధికి మీకు ఇవ్వవలసిన సమయంను మీకు ఇవ్వక, మీ సన్నిధిని ఘనపరచక, మీకు ఇవ్వవలసిన 10వ భాగం ఇవ్వక శాపగ్రస్తానికి గురవుతున్నారని మీరు మాట్లాడి మీరు హెచ్చరించినందుకై మీకు స్తోత్రం నాయన. విత్తబడిన ఈ వాక్కు ప్రతి గుండెలో నూరంతులుగా ఫలింపచేయని
ఎవరిని దాటిపోకూడదు నాయన. ఎవరి ఎదుట ఈ వాక్కులు వ్యర్థము కాకుండా నిశ్చయముగా ప్రతి ఒక్కరూ మందిరంలో జరిగే ఈ ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబట్టకు మీ కృప చూపండి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిలో గొప్ప శుద్ధీకరణ అడుగు పెట్టినప్పుడంతా కూడా మేము శుద్ధీకరింపబడాలయ్యా. మీ వాక్యం మమ్మలను కాల్చాలి. మాలోని మస్టంతా కరిగిపోవునట్లుగా, ప్రతి దోషము తొలగిపోవునట్లుగా, ప్రతి అపవిత్రత నుంచి మేము విడుదల పొందినట్లుగా, మా వస్త్రములు పరిపూర్ణంగా తెల్లనివిగా మహిమకరంగా మార్చబడినట్లుగా మీ కృప చూపి మీరు మహిమ పొందండి. మా పూర్వస్థితి మాకు కావాలి. మీ ఎదుట పూర్వం మేము ఎలాగున్నామో, జగత్ పునాది వేయబడక మునుపు మీ ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా ఎలాగున్నామో ఆ స్థితి మరలా మాకు కావాలి నాయన. అది మీ మందిరములోనే దొరుకుతుందని, అది మీ మందిరములోనే జరుగుతుందని మీరు మాట్లాడేవారు. విశ్వసించి మీ మందిరమునకు ఇక మీదట ఇంతవరకు ఎలాగున్నారో తెలియదు. ఇక మీదట భయముతో వణుకుతో ఇక్కడ అడుగు పెట్టాలి. మీరు శుద్ధీకరిస్తున్నారని మీకు పరిపూర్ణంగా తగ్గించుకుని అప్పగించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీకు ఇవ్వవలసిన భాగము, మీకు ఇవ్వవలసిన సమయాన్ని, మిమ్మల్ని ఘనపరచవలసిన రీతిలో ఘనపరిచి శాపం నుంచి విముక్తి పొందుటకు సహాయం. నిశ్చయంగా గొప్ప మార్పు ప్రతి ఒక్కరిలో కలుగచేసి, ప్రతి కుటుంబంలో గొప్ప విడుదల కలుగచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో కూర్చున్న ఒక్కొక్క బిడ్డను దర్శించండి. వారి వారి బలహీనతల నుంచి విడుదల చేయండి నాయన. వారి దుఃఖం నుంచి విడిపించండి. కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, సర్వశక్తుడా, గాయపడిన మీ హస్తంను మా మధ్యలో చాపండి నాయన. ఏ బలహీనత మీ సన్నిధిలో ఉన్నారో అదే స్థితిలో తిరిగి వెళ్ళకూడదయ్యా. విడుదల పొంది మీ సన్నిధి నుంచి తిరిగి వెళ్ళాలి. అద్భుతమైన విడుదల, స్వస్థత కార్యములను మీ సన్నిధిలో జరిగించి మీరు మహిమ పొందండి తండ్రి. మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వారంలో జరిగే కుడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. పిల్లల ప్రోగ్రాం 24, 25, 26 దినములలో ఇక్కడ జరుగుచుండగా ఒక మంచి చల్లని వాతావరణం మీరు కలుగచేయండి నాయన. ఆశ్చర్యంగా సంఘముల బిడ్డలందరూ ఆ 3 దినములు పాల్పొంది వారు ఆత్మీయంగా ఎదిగి బలపడటకు మీ కృప చూపండి. తల్లిదండ్రులు ప్రోత్సహించి బిడ్డలను పంపించుటకు సహాయం చేయండి. సర్వశక్తుడా మీకు స్తోత్రము నాయన. మీ దాసుని మీరు అభిషేకించి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు. దాసుడు ఇంకను బలపరచండి. ఈ వారంలో ఎక్కడెక్కడ వెళ్ళవలసింది అక్కడంతా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రతి స్థలంలో బలంగా వాడుకొని మీరు మహిమ పొందండి. ఈ వారమంతా మా విశ్వాస కుటుంబాలకు మీ గొప్ప కాపుదలనివ్వండి. మరి ముఖ్యంగా తీవ్రమైన ఎండలు ప్రభా, ఎండ దెబ్బకి ఎవరి గురి కాకుండా మీరు కాపాడండి. మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకొంచున్నాం. మమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచండి. మహిమగల మీ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన సంఘమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న విషయం గమనించాలి. మన గత దినాల్లో మన ఆత్మీయ తల్లి మేరక్క గారికి అనారోగ్య పరిస్థితులు ఉండగా చిన్న పిల్లలండి ఇలా ప్రేయర్ ఫర్ మేరీ ఆంటీ అని రాసుకొని ఇలా చేతులు పెట్టుకొని తల్లికి స్వస్థత కావాలని చిన్న పిల్లలు ఇలా ఒక్కొక్కరు రాసుకొని ఇలా ప్రేయర్ చేశారండి. ఆ చిన్న పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఇలా చూడండి, మొత్తం ఇలా రాశారు, ఇలా ప్రేయర్ ఫర్ ఆంటీ అని. అలాగే ఇక్కడ యేసయ్య మేరక్కకు స్వస్థత పొందాలని ఇక్కడ రాశారు. ఒకరేమో మొత్తం ఈ పేపర్ నిండా
ఆంటీకి స్వస్థత కావాలని ప్రార్థన రాసుకొని ప్రార్థన చేశారు. ఇవన్నీ కూడా చిన్న పిల్లలు, మన సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలు ఎంతో చక్కగా మరి నాయకుల కొరకు, తల్లిగారి కొరకు ప్రార్థించారు. నిజంగా దేవుడు ఆ పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చి దేవుడు ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టండి ఒకసారి పిల్లల కొరకు. అలాగే వినండి అమ్మ, కూర్చో, ఒక్క నిమిషం కూర్చో. నీకంటే నేను ముందు వెళ్ళాలమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు 3 విజిటింగ్లు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. నేను ఎంత తొందరపడాలా? ఒక్క నిమిషం ఆగొచ్చుగా. ఈ 3 రోజుల పరిచర్య కొరకు ఒకవేళ మీ పిల్లలందరినీ పంపించినా, మీలో ఎవరైనా తల్లులు ఇక్కడ 3 రోజులు ఉండి ఉన్న పిల్లలను, అలాగే మీ పిల్లలను మేము చూసుకుంటామని ప్రతిష్ట కలిగిన పిల్లలు ఒకవేళ తల్లులు ఉంటే 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు. స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లలకు పరిచర్య చేసే గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ 3 రోజులు టీచర్స్తో సహా ఒకవేళ తల్లులు ఒకవేళ ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.